గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఆఖరికి ఇది వద్దు వద్దు అనుకుంటున్నాను, కాకపోతే ఇంతమంది చూశాక నాకు చెప్పాల్సిన బాధ్యత అనుకుంటున్నాను. ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి, ఎన్నో ఇబ్బందులు పడాను, ఎన్నో చూస్తున్నారు అందరూ. కానీ కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల బట్టలు, మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి. అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు, కార్లు తీసుకెళ్ళిపోయారు. కానీ అన్న నాకేమైంది తెలుసా అన్న, శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న, ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న. ఇంటి బయట 20 కార్లు పెట్టారన్న నాకు వచ్చి. వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అన్నా మేమున్నాం అని నిలబడారు. దీని అంతట్లో నాకు ఒకటే బాధ, ఇంత చేసినా, ఇంత జరిగినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు, బాధ ఒకటే వేస్తుంది. అది నా బలహీనతో, అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్టగాలేంత వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే, అది ఎవరు మార్చలేరు. నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణే, ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు, న్యాయం వైపు నూరి పోసి పెంచారు. ఈరోజు నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కల అందరూ చేరి తప్పంటున్నారు. నేను మీ పక్క నిలబడినా, న్యాయం పక్క నిలబడినా అనేది ఆ బ్యాటిల్ ప్రతిరోజు. కానీ ఏదేమైనా, ఎన్ని జన్మలు ఎత్తినా మీరే నా దేవుడు, మీరే నా తల్లి, మీరే నా తండ్రి. మీకు ఎప్పుడు నేను బిడ్డనే. మీ దేవుళ్ళు ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. సరే, ఇది మాట్లాడితే ఇటు వెళ్ళిపోతున్నాను, సారీ. ఫైనల్గా ఈ మధ్య మనం చూస్తున్నాం, ఇండియాలో వార్ జరుగుతుంది. అలాగే ఒక ముఖ్య విషయం గమనించాను, మనందరం చాలామంది ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం అనే మైండ్ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలకు అమ్మాయి వచ్చింది పెళ్లి చేస్తాతోని వెతికే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మిమ్మల్ని భయ్యా ఆలోచించే మిమ్మల్ని మీతోనే మాట్లాడుతున్నాను. మీరు దయచేసి కాలం మారింది, ఆడపిల్ల ఆది పరాశక్తి అని మర్చిపోకండి. మనం ఈరోజు అందరూ చల్లగా ఉన్నామంటే భారత్ నాన్న దగ్గర నుంచి కాదు, భారత్ మాతా దగ్గర నుంచి మనం చల్లగా ఉన్నాం. ఈరోజు మన ఇండియాని ముందుకు తీసుకెళ్లే వింగ్ కమాండర్ ఒక మహిళ, ఒక కలోనల్ ఒక మహిళ. వాళ్ళు భారతదేశాన్ని ముందు పెట్టి నడిచి తీసుకెళ్తుంటే మనకేమైందండి? ఈరోజు ఈ వార్లో ప్రతి ఒక్కరిలో 2 ఆడకూతుర్లు వచ్చేలా నిలబడితే నాకు అదే ఆనందం. మాకు కట్అవుట్లు, మాకు మాల్లు, మాకు బ్యానర్లు వద్దండి. వాళ్ళని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మన ఇంట్లో మన ఒక అమ్మాయిని అంత ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు పంపిస్తే అప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం. అది నిజంగా ఎక్కడున్నారో 2 ఆర్మీ ఆఫీసర్స్, వాళ్ళ పాదాలకి దండం. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకొక 100 మంది ఆడపిల్లలు ముందుకు వస్తారు. అలా చూసుకుంటూ ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరు మన ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ధైర్యం నిలబడాలి, మనం వాళ్ళకి తోడుగా సపోర్ట్గా ఉండాలి తప్ప వాళ్ళని కిందకి లాగేసే పరిక్రమం అవ్వకూడదు. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా చూసి 30వ తారీఖు రిలీజ్ అవుతుంది భైరవం. ఈ సినిమా గొప్ప హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను. తమ్ముడు డైలాగ్, ఇంకోసారి వరద జోలికొచ్చావు, ఈసారి ఉత్సవాలు తెగేది మేక కాదు, నీ పీకలా. ఇప్పటిదాకా నేను తగ్గడమే చూశారు. ఇప్పటి నుంచి మీ అందరినీ నా గుండెల్లో ధైర్యంగా నింపుకొని నెక్కడం చూస్తారు. చివరగా మన అందరూ మన దేశ పట్ల గౌరవంగా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ, సపోర్ట్ ఇవ్వాలని, మన భారతదేశానికి ఒకసారి జై కొట్టుకుంటూ కంక్లూడ్ చేసుకుందాం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి,
బోలో భారత్ మాతాకి వందే మాత్రం. థ్యాంక్ యూ అండి. వావ్ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వై వి ఆల్ లవ్ మంచు మనోజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మంచు మనోజ్ గారికి. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా వెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి మాటలు వినేద్దాం. హలో